अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు రివైజ్డ్ అవ్యక్తవాణి, బాప్ దాదాది అవ్యక్తవాణి 27/2/86 మురళి రివైజ్డ్. ఈరోజు బాబా చూస్తున్నారు रूहानी सेना కల్పకల్పకి విజయ్. అంటే మన అందరం ఆత్మిక సైనికులు. మనకి ప్రతి కల్పం కూడా విజయం ఉంది. ప్రతి కల్పాని విజయ్ ఆత్మ సైనికులు మనం. సో ఈరోజు వాణిలో బాబా చెప్తారు, సభీ रूहानी शक्ति सेना, पांडव सेना, रूहानी सेना सदा विजय के निश्चय और नशे में रहते हो ना. बाबा अडुतारू, मीकु सदा इदे नशा मरी निश्चय उंदा? ఏమీని మనగే ప్రతి కల్పం విజయం. ఏంటంటే మనం శివశక్తి పాండవ సేనలు, ఆత్మిక సేన, మనగే సదా విజయం ఉంటుంది. ఇది మాత్రం గ్యారెంటీ. और कोई भी सेना जब लड़ाई करते हैं तो विजय की गारंटी नहीं होती है. వేరే సేనలో అంటే
సాకార రూపంలో వేరే సైనికులు ఉన్నారా లేదా, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఆ సైనికులందరూ ఉన్నారు. కానీ వాళ్ళకు నిశ్చయం మనదే విజయంని నిశ్చయం లేదు. ఎప్పుడైనా ఓడిపోతారు, ఎప్పుడైనా చనిపోతారు, ఎప్పుడైనా ఏదైనా అవుతారు. అయితే మనం మాత్రం నిశ్చయంగానే చెప్తాం, మనం ఓడిపోయేదే లేదు, మనకు నిశ్చయం గ్యారంటీ. అందువల్ల విజయం కూడా గ్యారంటీ. మన ఆత్మ నిశ్చయ బుద్ధి విజయంతి. అంటే ఆత్మను అవినాశి. మన యుద్ధం కూడా ఎవరితో? రావణ్ అంటే కామ్, క్రోధ్, మోహం, లోభం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, దేహాభిమానం, దీనిపైన అంతా మనకు విజయం. ఏంటంటే పరమాత్మ ఎప్పుడు అవతరణ అవుతారు, అప్పుడు మన ఆత్మకు ఈ యుద్ధం నేర్పిస్తారు. సో మనకు విజయం గ్యారంటీని బుద్ధిలో పడిపోయింది. అయితే విజయాన్ని ఆధారం ఏమి? నిశ్చయం. ఏమి నిశ్చయం? అది కూడా అర్థం చేసుకోవాలి. లేకిన్ आप रूहानी सेना, शक्ति सेना सदा इस निश्चय के नशे में रहते हो कि अभी आपके विजयी हैं, कल्पकल्पांतर के भी विजय, न सिर्फ अभी. అంటే మన ఆత్మిక సేనకు సదా ఇదే నిశ్చయం, ఇప్పుడు మాత్రమే కాదు, అయితే ప్రతి కల్పం కూడా మనకి విజయం ఉందని మనకు సంపూర్ణ నిశ్చయం. ఏంటంటే ఈ కల్పంలో ఏం జరుగుతుందో అదే ప్రతి కల్పంలో జరిగేది. ఇప్పుడు మనం ఏం చేస్తామో ఇదే ప్రతి కల్పానికి కోసం ఉంటుంది. అందువల్ల మనకు గ్యారంటీ, ప్రతి కల్పం మనదే విజయం. कल्प के विजय आत्मा। तो अपनी कल्प पहले की विजय की कथाएं भक्ति मार्ग में सुन रहे हो ना। అంటే మన కల్పం ముందు విజయ ఆత్మ అయింది, అయితే దాని భక్తి మార్గంలో గాయన రూపంలో ఉంది. విజయాన్ని గాయనం చాలా ప్రసిద్ధ. పాండవ సేనకు విజయం వచ్చింది, మరి శక్తులందరికీ కూడా విజయం వచ్చింది. శక్తులు రాక్షసుని సంహారం చేస్తానికి పోదారు, అయితే రాక్షసు ఓడిపోదాడు. కానీ ఎంత భయంకరమైన రాక్షసు అయినా ఓడిపోయేది చూపిస్తారు, శక్తికి మాత్రం విజయం ఉంటుంది. ఆ విధంగానే పాండవ సేన వాళ్ళకి కూడా విజయం వచ్చింది అని మనం కథల్లో విన్నాం. వాళ్ళు ఎవరు? ఆ శివశక్తి పాండవ సేన. ఈ సమయంలో మనమే పరమాత్మ బిడ్డలు, సంగమ యుగంలో బ్రాహ్మణ్. तो पांडवों की विजय की यादगार कथा अभी भी सुन रहे हो. పాండవులది యాద్గార్ కథ ఉందా లేదా? కౌరవ పాండవ మహాభారత్ కథ. మహాభారత్ సమయంలో భగవాను ఉన్నారు, కౌరవ పాండవులు ఉన్నారు. అయితే విజయం ఎవరికి వచ్చింది? భగవాన్ సైడ్ ఉండేవాళ్ళు పాండవులకు వచ్చింది. ఇది మనందరం ఇప్పుడు పరమాత్మ పక్క ఉన్నాం, అందువల్ల మనకు విజయం గ్యారంటీ. तो अपने विजय की चित्र अभी देख रहे हो ना. भक्ति में सिर्फ अहिंसक के बदले हिंसक दिखा दिया है. रूहानी सेना को जिस्मानी साधारण सेना दिखाया हुआ है. అంటే భక్తి మార్గంలో మహాభారత యుద్ధ సమయంలో వాస్తవంగా ఆత్మిక సేన అహింసక సేన, దానికి బదులుగా స్థూలంగా సాధారణ సేన లాగా చూపించి మనిషిలాగా చూపించేసి హింసకగా చూపించినారు. వాస్తవంగా హింస ఏమీ చేయలేదు. ఆత్మిక సేన సదా అహింసక్. तो अपना विजय का गायन अभी भी भक्तों द्वारा सुन करके हर्षित होते हो. మన విజయాన్ని గాయనం భక్తి మార్గంలో ఇప్పుడు కూడా విని మన హర్షితంగా ఉన్నాం. రూహానీ సేన అంటే ఎప్పుడు రూహానీ సేనకు విజయం.
गायन भी है, प्रभु प्रीत बुद्धि विजयंती है, विपरीत बुद्धि विनश्चिंती है। तो कल्प पहले का आपका गायन कितना प्रसिद्ध है, विजय निश्चित होने के कारण निश्चय बुद्धि विजयंती हो गए, इसलिए माला को విజయ్ మాలా भी कहते हैं। అంటే ఎవరికి పరమాత్మ పైన ప్రీతి ఉందో ప్రీతి బుద్ధి విజయంతి, ఎవరు విపరీతంగా ఉంటారో పరమాత్మకు విపరీత బుద్ధి వినశ్చింతి, ఇది మాత్రం గ్యారెంటీ, ప్రీతి బుద్ధి విజయంతి అంటే ప్రతి కల్పం మన విజయం దాని అది చాలా ప్రసిద్ధ, దాని గాయన ఇప్పుడు కూడా మనం వింటూ ఉన్నాం। అంటే విజయం అనేది గ్యారెంటీ, నిశ్చిత్ అంటే గ్యారెంటీ, దానికే మనం నిశ్చింతంగా ఉంటాం। మరి దీని ఆధారం నిశ్చయ బుద్ధి విజయంతి, నిశ్చయమే విజయాన్ని ఆధారం। అందువల్ల మనం గ్యారెంటీగా మనదే నిశ్చయం విజయంని ఉన్నాం, మనకు డౌటే లేదు, అర్థమైందా? అందుకోసమే విజయ్ మాలాది కూడా గాయన ఉంది। 108 వైజయంతి మాల భక్తి మార్గంలో చూపిస్తారా లేదా? వైజయంతి మాల అంటేనే ఎవరెవరికి విజయం దొరికిందో వాళ్ళదే అది మాల। మాల అంటే పెద్ద లిస్ట్, విజయం సాధించిన వాళ్ళది లిస్ట్ అది। తో నిశ్చయ और నష दोनों है ना, మీకు రెండు ఉంది, నిశ్చయం ఉంది, నషాను ఉంది। మనదే విజయం చెప్పి నష ఉందా లేదా అంటే శుద్ధ అహంకారం, అశుద్ధ అహంకారం కాదు, దేహాభిమానాన్ని అహంకారం కాదు, మనదే విజయం చెప్పి शुद्ध नशा ఉంది। तो कोई भी अगर पूछे तो निश्चय से कहते हो कि विजय तो हमारी हुई पड़ी है, ఎవరైనా అడిగితే మనం చెప్తాం మనది విజయం అయ్యే ఉంది, గ్యారంటీ మనది విజయం ఉంది, అట్లా అని మనం చెప్తాం। स्वप्न में भी ये संकल्प नहीं उठ सकता है कि पता नहीं विजयी होते हैं या नहीं, हुई पड़ी है ना, మనకు స్వప్నంలో కూడా డౌట్ లేదు మనకు విజయం అవుతుందో లేదో అట్లా అని, విజయం అయ్యే ఉంది। ఎందుకంటే ప్రతి కల్పాన్ని విజయం, పోయిన కల్పం కూడా మనదే విజయం, ఈ కల్పంలో కూడా మనదే విజయం, గ్యారంటీ ఇది। तो पास्ट कल्प और भविष्य को भी जानते हो, మనం 3 కాలాన్ని గురించి తెలుసుకున్నాం, పోయిన కల్పంలో కూడా మనకే విజయం ఉండేది, అందువల్ల ఈ కల్పంలో కూడా మనకే విజయం, అందుకోసం నెక్స్ట్ కల్పంలో కూడా మనకే విజయం। సో త్రికాలదర్శి అయ్యేసి 3 కాలాన్ని విజయాన్ని మీరు చూస్తూ ఉన్నారు। సో త్రికాలదర్శి అయ్యేసి అదే నషాలో చెప్తున్నారు, కల్ప మాదే విజయం అట్లా అని। పక్కా కదా అందరికీ మనసులో ఏముంది, పక్కా మీదే విజయం ఉందా లే డౌటా? ఎవరికి పరమాత్మ పైన ప్రీతి ఉంటుందో వాళ్ళకు గ్యారంటీ విజయం ఉంది। సో ప్రీతి బుద్ధి ఏమి విజయంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి, వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి। సో ఎవరు ప్రీతి బుద్ధి, ఎవరు విపరీత బుద్ధి, అర్థమైందా? పరమాత్మ పైన మనకు ప్రీతి ఉంటే బాబా చెప్పే ప్రతిదీ మనం చేస్తూ ఉంటే విజయం గ్యారంటీ మనకు। अगर कोई कहे कि सोचा व देखा तो क्या कहेंगे, नहीं है ना, अनेक बार देख चुके हो ना, బాబా చెప్తారు। ఎవరైనా ఒకవేళ అడుగుతారు అంటే చెప్తారు, మీకు గ్యారంటీ విజయాన్ని ఎట్లా ఆలోచన చేశారు, చూసినారా ఏంది అని అడుగుతారు। మనం అనేకసారి చూసినాం దీన్ని, కోయి నయి బాత్తో नहीं है ना, ఇదేం కొత్త మాట లేదు మనకు విజయం। तो सोचे या देखे भी
ये तो अनेक बार की बात है ना, अभी रिपीट हो रहा है। तो ऐसे निश्चय बुद्धि, ज्ञानी तो आत्माएं, యోగి ఎత్తు ఆత్మాయి హోన బాబా అడుగుతారు, మీరు ఇంత నిశ్చయ బుద్ధి అయినారు, యోగి ఆత్మలు, జ్ఞాని ఆత్మలు విజయం గ్యారంటీని సదా స్మృతిలో ఉండాలి. ఎందుకు గ్యారంటీ? దేనికి గ్యారంటీ? మనకు ప్రీతి ఉంది పరమాత్మ పైన. అర్థమైందా? మనందరం శివబాబాని బాగా తెలుసుకున్నాం, యథార్థంగా తెలుసుకొని యథార్థ తలంపు చేస్తాం. మన విజయం మాయ పైన. మాయను జయించేస్తే గ్యారంటీ విశ్వం మొత్తాన్ని జయించేస్తాం. దీని ఆధారంలో విజయం మనది. అర్థమైందా? तो आज अफ्रीका वाली ग्रुप का टर्न है. ऐसे तो सभी अभी मधुबन निवासी हो. परमानेंट एड्रेस क्या है? मधुबन है ना, तो सेवा स्थान वो है, ये है मधुबन परमानेंट एड्रेस. तो सेवा स्थान हो गया दफ्तर, लेकिन घर तो मधुबन है ना. బాబా ముందు ఈరోజు ఆఫ్రికా వాళ్ళు వచ్చినారు. బాబా అడుగుతారు, మీరు ఏ దేశ నివాసి, ఎక్కడ ఉండేవాళ్ళు, మీ ఇల్లు ఏది, మీ పర్మనెంట్ అడ్రస్ ఏది? మధుబన్ అని చెప్తారు. అందరూ మధుబన్ నివాసీలు. బాబా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మధుబన్ నివాసీలు. అయితే సేవ అర్థంగా వాళ్ళ స్థానానికి పోదారు. ఎట్లా ఆఫీస్లో సేవ చేస్తారు, ఆఫీసుకు పోతే అక్కడ పని ఉంటుంది, మరి వాపస్ ఇంటికి వస్తారా లేదా? సో ఇల్లు వేరే, ఆఫీస్ వేరే. సేవ కోసం మనం ఎక్కడెక్కడ వచ్చినామో అక్కడంతా ఉన్నాం. అయితే మన పర్మనెంట్ అడ్రస్ ఏది? మధుబన్ని అర్థం. तो सेवा के अर्थ अफ्रीका, यूके आदि चारों तरफ गए हुए हो. चाहे धर्म बदली किया है, चाहे देश बदली किया है, लेकिन सेवा के लिए गए हो. याद कौन सा घर आता है? మధుబన్ और పరంధామ్. బాబా చెప్తారు, సేవ అర్థంగానే మన అక్కడక్కడ ఉన్నాం. కొందరు ఆఫ్రికాలో ఉన్నారు, కొందరు ఎక్కడ ఉన్నారు, కొందరు యూకేలో ఉన్నారు, కొందరు ఎక్కడ. అంటే సేవ అర్థం వాళ్ళ ధర్మం లౌకికంగా వేరే ఉంటుంది, దేశం వేరే ఉంటుంది, అయినా అదంతా సేవా అర్థం. ఇప్పుడు వేరే ధర్మం వాళ్ళు ఇక్కడ బాబా బిడ్డ అయినారు అనుకోండి, అది చాలా పెద్ద సేవ అవుతుంది. వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళు కూడా వచ్చినారంటే బాబా బిడ్డ అయినారంటే ఇది ఎంత పెద్ద అందరూ ఒప్పుకునే సేవ ఇది. అట్లా సేవా అర్థం మాత్రమే వేరే ధర్మంలో వేరే దేశంలో ఉన్నారు. అయితే ఇప్పుడు బాబా బిడ్డ అయిపోయిన తర్వాత మన ఇల్లు పర్మనెంట్గా మధుబన్. మన అందరూ కూడా అంతే, మధుబన్ నివాసీలు. పరంధామ్ కూడా మన ఇల్లు. మరి ఈ స్థూల లోకంలో మధుబన్ మన ఇల్లు. ఏంటంటే బ్రాహ్మణ్ పరమాత్మ ఆస్తికు అధికారి. పరమాత్మ ఎక్కడ అవతరణ అవుతారో అదే మన ఇల్లు కూడా. పరంధామ్ కూడా మన ఇల్లు, మధుబన్ కూడా పర్మనెంట్. అయితే సేవ కోసం మనం వేరే వేరే చోట్ల వచ్చేసి ఉన్నాం. మనం లౌకిక ధర్మం కూడా వేరే, మన భాష వేరే, అన్నీ వేరే వేరే లౌకికంగా. అయితే అదన్నీ సేవా అర్థ యూజ్ అవుతూ ఉంది. ఇప్పుడు సేవా స్థాన్ పర్ సేవా करते भी सदा ही మధుబన్ और మురళి యహీ యాద్ హేనా. అంటే సేవా స్థానంలో సేవ చేసుకుని కూడా మనకు సదా స్మృతిలో ఉండాలి. మధుబన్ మరి మురళి ఇది రెండు మనది. మురళి అనేది మన ప్రాపర్టీ, ఇల్లు కూడా మనకు ప్రాపర్టీ మధుబన్. అర్థమైందా? अफ्रीका में सिर्फ सेवा अर्थ गए हो. सेवा ने ज्ञान गंगा बना दिया है. అంటే బాబా చెప్తారు, ఆఫ్రికాలో మీరు పోయినారు, అయితే సేవ కోసం పోయినారు. సేవ అంటే జ్ఞాన గంగా అయ్యేది. జ్ఞాన గంగా అంటే గంగా నీళ్లు పారుతుందా లేదా, అట్లా మధుబన్ నుంచి జ్ఞానం తీసుకొని అట్లా అక్కడ పోయింది నది, గంగా నది.
అందరినీ పావన్ చేసడానికి కోసం జ్ఞానగంగాలు పని ఏమి, అందరికీ జ్ఞాన స్నానం చేయించి పవిత్రం చేసడానికి కోసం, పావన్ చేసడానికి కోసమే అందరూ వేరే వేరే స్థానంలో పోయి చేస్తారు. तो बच्चों को भिन्न भिन्न स्थानों पर सेवा करते हुए देख बाप दादा सोचते हैं कि कैसे कैसे स्थानों पर सेवा के लिए निर्भय बन बहुत लगन से रहे हुए हैं. బాబా చూస్తున్నారు బిడ్డలు ఎక్కడెక్కడ పోయి ఉన్నారు సేవార్థంగా, ఎంత నిర్భయంగా సేవ చేస్తూ ఉన్నారు. బాబా పైన లగన్, సేవలో లగన్, నిర్భయంగా చేస్తూ ఉన్నారు. ఇది చూసి బాప్ దాదాకు చాలా సంతోషం. ఎట్లా నా బిడ్డలు నిర్భయంగా, ఎట్లాంటి స్థానం, ఆఫ్రికా ఎట్లా స్థానం, అది కొంచెం భయంకరంగానే ఉంటుంది. వాళ్ళ జీవనం, వాళ్ళు తినేది అదంతా కూడా ఒక రకంగా ఉంటుంది. అయినా శివబాబా బిడ్డలు అక్కడ పోయి ఉండేదంటే ఎంత ధైర్యంగా ఉంటారు వాళ్ళు. तो अफ्रीकन लोगों का वायुमंडल, उनका आहार व्यवहार कैसा है, फिर भी सेवा के कारण रहे हुए हैं. అంటే ఆఫ్రికాలో ఆ వాయుమండలమే వేరే, వాళ్ళంతా జంతువులను పట్టి తినేది. మొదట్లంతా వాళ్ళ పని ఏమంటే హంటింగ్, అంటే జంతువుల్ని షికారు పోయి జంతువులను చంపి తినేదే వాళ్ళ పని. వాళ్ళ సేవనే వేరే, వాళ్ళ పనే వేరే, వాళ్ళ ఆహార వ్యవహారమే వేరే. అట్లా స్థానంలో కూడా పోయి ఉండి సేవ చేస్తున్నారు బాబా బిడ్డలు. ఇది చాలా పెద్ద విషయం. సో సేవా కా బల్ మిల్తా హై. అయితే ఏం సేవ చేస్తారో దాని శక్తి దొరుకుతుంది, సేవ నుంచి కూడా శక్తి దొరుకుతుంది. तो सेवा का प्रत्यक्ष फल मिलता है. तो ये सेवा निर्भय भी बना देता है. బాబా సేవ నిర్భయంగాను చేస్తుంది, ప్రత్యక్ష ఫలం కూడా ఇస్తుంది. బాబా సేవ మనకు శక్తి కూడా ఇస్తుంది. तो कभी घबराते तो नहीं होना. బాబా అడుగుతారు, ఎప్పుడైనా భయం ఉందా, భయపడతారా? అట్లా స్థానంలో సేవ చేయాలంటే భయమే ఉంటుంది. అయితే బాబా బిడ్డలకు ఏమీ భయం లేదు, సేవార్థ సేవ చేస్తూ ఉన్నారు. और ऑफिशियल निमंत्रण पहले यहाँ से मिला है. विदेश सेवा का निमंत्रण मिलने से ऐसे ऐसे देशों में पहुँच गए. అంటే ఆఫ్రికాలో వాస్తవంగా మొదట్లో సెంటర్సే ఉండలేదు. వాళ్ళు ఒకరు వచ్చి తెలుసుకున్నారు, బాబా పరిచయం దొరికింది. వాళ్ళే వచ్చి నిమంత్రణ ఇచ్చినారు. దాంట్లో కూడా పెద్ద గవర్నమెంట్ ఆఫీసరే వచ్చినారు. వచ్చి మా ఊర్లో వచ్చి సేవ చేయండి అని చెప్పి బాబా బిడ్డలకు నిమంత్రణ అంటే ఇన్విటేషన్ ఇచ్చినారు. మరి ఇన్విటేషన్ ఆధార్లో అక్కడ పోయి సేవ చేసినారు. निमंत्रण की सेवा का फाउंडेशन यहाँ से शुरू हुआ है. అంటే మనమే పోయి ఎక్కడైనా సేవ చేసేది అది వేరే విషయం. అయితే వాళ్ళు పిలిచి మనం పోయి సేవ చేసేది అది చాలా గ్రేట్. సో నిమంత్రణ ఆధారంలో సేవ చేసేది అదే ఫస్ట్ స్థానం, ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఆఫ్రికా. అక్కడ ఉండి పెద్దవాళ్ళు వచ్చి ఇచ్చినారు ఇన్విటేషన్, వచ్చి మా ఊర్లో సేవ చేయండి అట్లా. तो सेवा के उमंग उत्साह का प्रत्यक्ष फल यहाँ के बच्चों ने देखा है. बलिहारी उस एक निमित्त बनने वाली आत्मा का है जो कितने अच्छे अच्छे छिपे हुए रतन निकले. బాబా చెప్తారు, అక్కడ ఉమంగ్ ఉత్సాహంతో పోయి సేవ చేసినారు, దాని ప్రతిఫలం బాగా దొరికింది. ఒక్క ఆత్మ నిమిత్తంగా ఉన్నారు అక్కడ సేవ చేయించేదానికి. వాళ్ళు ఎంత మంచి రత్న అంటే వాళ్ళ ద్వారా ఎన్ని రత్నాలు దొరికినారు. బాబా బిడ్డలు అందరూ రత్నాలు అంటే గుప్తంగా ఉండే రత్నాలందరూ బయట వచ్చినారు. అభితో బహుత్ వృద్ధి హో గయి హై. అక్కడ ఇప్పుడు చాలా వృద్ధి అయింది ఆఫ్రికాలో.
ये छिपा हुआ है అవి ప్రత్యక్ష हो गया है. మొదట్లో ఇది గుప్తంగా ఉండింది అక్కడ సేవ, ఇప్పుడు ప్రత్యక్షంగా అయిపోయింది సేవ. చాలామంది వస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఆఫ్రికాలో. ఎట్లాంటి దేశం అది మీకు వినే ఉంటారు, లౌకికలో ఆఫ్రికా ఎట్లా దేశాన్ని విని ఉంటారు, మీరు చదివి కూడా ఉంటారు. అయితే అట్ల స్థానంలో నిమంత్రణ ఇచ్చి పిలిచినారు. మరి బాబా బిడ్డలు పోయి సేవ చేసినారు, చాలా ఇంట్రెస్ట్గా పోయి సేవ చేశారు. దాని ప్రత్యక్ష స్థలం కూడా దొరికింది. నిమంత్రణకి కారణం నంబర్ ఆగే ఆ గయా హై. ఫస్ట్ నంబర్ వచ్చింది ఆఫ్రికా. ఎట్లా వచ్చింది? ఫారిన్లో ఇన్వైట్ చేసిన దేశం అది ఫస్ట్ దేశం. మిగతా దేశాలంతా వీళ్ళు పోయి సర్వీస్ చేశారు, మన దాది వాళ్ళు కానీ పెద్దవాళ్ళు. అయితే ఆఫ్రికాలో మాత్రం వాళ్ళే పిలిచి మనం పోయి సేవ చేసిన దేశం. ఇది ఎంత విచిత్రం చూడండి. అందుకే అది ఫస్ట్ వచ్చేసింది अफ्रीका. तो अफ्रीका वालों को बाप दादा ऑफरिंग लेने वाले कहते हैं. तो अफ्रीकन अर्थात ऑफरिंग लेने वाले स्थान అంటే ఆఫ్రికా అంటే ఏమి? ఆఫరింగ్ తీసుకునే స్థానం అంటే గిఫ్ట్ తీసుకునే స్థానం. పరమాత్మ ఏమి ఇస్తారో దాన్ని తీసుకునే స్థానం అయింది ఆఫ్రికా అయింది. వాతావరణం ఎంత అశుద్ధం అక్కడ, అయినా కూడా బాబా ఇచ్చిన గిఫ్ట్ సేవ కోసం అది వాళ్ళ దగ్గర ఉంది. సో అశుద్ధ वातावरण के बीच वृद्धि हो रही है ना, इसके लिए ऑफरिंग भी देते हैं. బాబా చెప్తారు ఎంత అశుద్ధ స్థానం ఆఫ్రికా అంటే. అయితే అట్ల స్థానాల మధ్యలో పోయి సేవ వృద్ధి చేస్తున్నారు. దానికోసం బాబా కూడా వాళ్ళకు ఆఫర్ చేస్తారు, గిఫ్ట్ ఇస్తారు, మంచి బహుమానం ఇస్తారు వాళ్ళకు. शक्ति सेना और पांडव सेना दोनों ही शक्तिशाली है. मेजॉरिटी इंडियंस है, लेकिन इंडिया से दूर हो गए हैं. तो दूर होते भी अपना हक तो नहीं छोड़ा है. బాబా చెప్తారు అక్కడ శక్తి సేన పాండవ సేన ఇద్దరు శక్తిశాలిలే. అయితే మెజారిటీ అక్కడ ఇండియన్స్ ఉన్నారు. సో ఇండియాలో ఉండిపోయినారు, ఇండియా నుంచి దూరంగా పోయినారు. అయితే దూరంగా పోదే కూడా వాళ్ళ హక్కు ఏం వదలలేదు. బాబా బిడ్డ అయ్యి పరమాత్మ ఆస్తిది హక్కు ఏముందో అది నువ్వు తీసుకున్నారు. వహా భీ బాప్ కా పరిచయ మిల్ గయా హై. ఇక్కడి నుంచి అక్కడ పోయినా కూడా అక్కడైనా తండ్రి పరిచయం వాళ్ళకు దొరికింది, హక్కు తీసుకున్నారు. బాప్ కే బన్ గయే హై. नैरोबी में मेहनत नहीं लगी, सहज ही बिछड़े हुए पहुंच गए हैं. और गुजरातियों के भी विशेष संस्कार है. जैसे उनका ये रीति है कि सभी मिलकर के गरबा डांस करते हैं, रास करते हैं ना, अकेले तो नहीं करते हैं. छोटे चाहे छोटे हो चाहे मोटे सब मिल कर के गरबा डांस करते हैं. అంటే బాబా చెప్తారు భారతవాసీలు అక్కడ చాలామంది పోయినారు. అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళకు బాబా పరిచయం దొరికింది. అంటే తప్పిపోయిన వాళ్ళు 5000 సంవత్సరం ముందు వచ్చి మళ్ళీ లాంగ్ టైం తప్పిపోయి వాపస్ వచ్చిన బిడ్డలు వాళ్ళు వచ్చేసారు. గుజరాతీలు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. అంటే చాలా ఈజీగానే వీళ్ళందరిది సర్వీస్ జరిగింది. గుజరాతీలో ఒక సిస్టమ్ ఏమంటే వాళ్ళందరూ చేరి ఒక రాస్ చేస్తారు, గర్బా డాన్స్ అని చెప్తారు. ఒకరే చేయరు, అది అందరూ చేయి పట్టుకొని ఇట్లా చేస్తారు. ఆ డాన్స్ మీరు చూసి ఉంటారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లావు ఎవరైనా సరే అందరూ చేరి పట్టుకొని, అంటే సంస్కార్ మిలంది రాజుని అర్థం. అది అందరూ చేరి చేస్తారు. దాన్ని చెప్తారు సంఘటనలో సంస్కార్ మిలాన్తో డాన్స్ చేసేది అట్లా అని. तो सेवा में भी देखा गया है गुजराती संगठन वाले होते, एक आता है तो 10 को ले आता है. గుజరాతీలో ఇది చాలా మంచి ఒక సంస్కారం. ఏమంటే ఒక్కరు వస్తారు అనుకోండి, ఒకరికి ఏమైనా ప్రాప్తి అయిందంటే 10 మందిని పిలుచుకు వస్తారు.
ఇట్లా కాదు మాకు తెలిసింది చాలు అని ఉండరు, వాళ్ళందరినీ పిలుచుకొని వస్తారు. అంటే వాళ్ళది గ్రూప్ ఎట్లా అంటే ఒక్కరికి ఏమేమి తెలిస్తే అందరికీ అది తెలిసేట్టుగా చేస్తారు. అందుకే వాళ్ళ ఈ డాన్స్ కూడా చాలా ప్రసిద్ధి. గర్బా డాన్స్ ఒక్కరే చేయరు, చాలామంది చేరి చేస్తారు. తో ఇది సంఘటనది నిషాన్ ఆ డాన్స్ అట్లా చేసేది అంటే. तो ये संगठन की रीति बहुत अच्छी है उनमें, इसलिए वृद्धि जल्दी होती है. గుజరాత్లో కూడా జల్దీ వృద్ధి అయింది. మరి ఆఫ్రికాలో ఉండే గుజరాతీలు కూడా పరస్పరంగా ఎంత బాగా వాళ్ళు సర్వీస్ చేసుకున్నారు, చాలా ఫాస్ట్గా వృద్ధి అయింది. ఎందుకంటే ఈ సంఘటనలో ఇది ఒక మంచి సంస్కారం ఉంది. ఒక్కరు వస్తే వాళ్ళు 10 మందిని పిలుచుకొస్తారు, ఇంకా ఎక్కువ మందిని పిలుచుకొస్తారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరినీ పిలుచుకు వచ్చేస్తారు వాళ్ళు. ఆ విధంగా సర్వీస్ చేయాలి. మన భారత్లో కూడా అట్లనే సర్వీస్ చేయాలి. దాన్నే బాబా హమ్జీన్ సర్వీస్ అని చెప్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకరు జాతి వాళ్ళు వస్తారు అనుకోండి, వాళ్ళు ఇంకొకరికి చెప్పేదానికి భయపడతారు. మనం పోయి మన అందరికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏమో అట్లా అని. అట్లా కాదు, ఒకరికి ఇది రైట్ని అనిపించిన తర్వాత అందరికీ అది చెప్పాలి, పిలుచుకురావాలి, బాబా బిడ్డగా చేయాలి. ఇది సర్వీస్ చేసే విధానం, సర్వీస్ వృద్ధి అయ్యే విధానం ఇది. మన స్వార్థార్థంగా ఉండకూడదు, నిస్వార్థంగా అందరికీ చెప్పాలి. तो ऐसे ऐसे स्थान पर शांति की शक्ति देना, भय के बदले खुशी दिलाना, ये శ్రేష్ఠ సేవ है. ఇట్లా స్థానంలో అక్కడ వాస్తవంగా చూస్తే భయంగా ఉంటుంది ఉండేదానికి. అయితే అట్లా స్థానంలో పోయేసి శాంతిని శక్తి ఇచ్చి, భయానికి బదులు ఖుషిది ఇచ్చి, శక్తి ఇచ్చి చేస్తారు. దీనికంటే పెద్ద సేవ ఏదీ లేదు. దీన్ని శ్రేష్టమైన సేవ అని చెప్తారు. ఐసే స్థానం పర్ ఆవశ్యకత ఏ హై. అట్లా భయంకరంగా ఉండే స్థానంలో శాంతి మరియు ఖుషి, నిర్భయత శక్తి ఇచ్చేది చాలా అవశ్యం. ఈ సేవ అక్కడ చాలా బాగా చేస్తున్నారు మన వాళ్ళు. तो विश्व कल्याणकारी हो तो विश्व के चारों ओर सेवा बढ़नी है और निमित्त भी बनना ही है. బాబా చెప్తారు, మీ పేరు ఏమి ఇచ్చినారు, బాబా ఏం పేరు ఇచ్చినారు? విశ్వ కళ్యాణకారి. సో విశ్వ కళ్యాణకారి అంటే అన్ని సైడ్ పోయేసి సేవని వృద్ధి చేసేదానికి నిమిత్తంగా ఉండాలి. कोई भी कोना अगर रह गया तो ఉలహన దేంగ్. ఏదైనా మూల సేవ లేకుండా ఉండిపోయిందంటే మరి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, మాకు తెలియలేదే అట్లా అని. అందువల్ల సేవ అంటే ఏం అర్థం, మూల పోయి సర్వీస్ చేయాలి. ఇప్పుడు మీరు హిందూపూర్లో ఉన్నారనుకోండి, ఏ ఊర్లో ఉన్నారో మీ డ్యూటీ ఏమి? ప్రతి ఒక్కరికి బాబా సందేశం ఇచ్చేది, ఆ డ్యూటీ తీసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేదంటే లాస్ట్లో పాపం వాళ్ళకు ఏమి దొరకలేదంటే మనపైన పాపం చేస్తాం. అందువల్ల ప్రతి మూలలో పోయి చెప్పాలి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. ఇప్పుడు కోర్స్ క్లాస్ జరుగుతూ ఉంది, మీరు ఎంతమంది లింక్ ఇస్తున్నారు, అందరూ తెలుసుకోండి ఎట్లా అని. అది కూడా రెస్పాన్సిబిలిటీ మీది. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ రెస్పాన్సిబిలిటీతో సేవ చేయలేదంటే లాస్ట్లో వాళ్ళు మీకే చెప్తారు, మీకు తెలిసి కూడా మాకెందుకు చెప్పలేదే అట్లా అని. అందువల్ల ఈ సేవని బాగా చేయాలి. అచ్చా హై హిమతే బచ్చే మదే బాప్. అయితే ఎవరు ధైర్యంగా ఒక అడుగు పెట్టి ఇట్లా సేవ చేస్తారు వాళ్ళకు బాబా పూర్తి సహయోగం ఇస్తారు, 1000 అడుగులు తీసుకుపోతారు. బాబాకు కూడా చాలా ఇష్టం అట్లా సేవ చేసేవాడు. तो हैंड्स भी यहाँ से ही निकल और సేవ भी कर रहे हैं. బాబా చెప్తారు, ఏ స్థానంలో వాళ్ళు ఉన్నారు
అక్కడే హ్యాండ్స్ను కూడా రెడీ చేసుకొని అక్కడే సేవ చేస్తారు. హ్యాండ్స్ను కూడా రెడీ చేయాలి సేవార్త్. ఏ भी सहयोग हो गया ना, హ్యాండ్స్ రెడీ చేసేది కూడా ఒక పెద్ద సహయోగం. బాబా కార్యానికి చాలామంది హ్యాండ్స్ కావాలి. బ్రహ్మకు ఎన్ని భుజాలు కావాలి? ఒక వెయ్యి చాలా, వేల భుజాలు కావాలి బ్రహ్మ బాబాకు. మొత్తం విశ్వంలో సర్వీస్ చేసాని కోసం ఎంతమంది సహయోగిలు కావాలి, ఎన్ని హ్యాండ్స్ కావాలి. అది రెడీ చేసే డ్యూటీ కూడా బాబా బిడ్డలకు ఇస్తారు. स्वयं जगे हो तो बहुत अच्छा है, लेकिन दूसरों को भी जगाना है, इसके लिए निमित्त बनना है. ये डबल फ़ायदा हो गया है. బాబా చెప్తారు, మనం లేచేదేమో బాగానే ఉంది, మనం లేయాలి. అయితే మనం లేచి వేరే వాళ్ళని కూడా లేపించేదానికి నిమిత్తంగా ఉండేది. ఇది రెండు ప్రకారమైన లాభం ఉంటుంది, డబుల్ లాభం ఉంటుంది. तो बहुत करके हैंड्स भी वहाँ के ही है, तो ये विशेषता बहुत अच्छी है. ఆఫ్రికాలో ఎంత బాగా సర్వీస్ ఉంది చూడండి. అక్కడే ఉండే హ్యాండ్స్ని వాళ్ళు అక్కడే తయారు చేసి పెడతారు. ఎందుకంటే ఆ భాష వాళ్ళకు ఆ భాష వాళ్ళే కావాలి. ఎక్కడో ఉండి భాష వాళ్ళు పోతే వాళ్ళకు అంత సర్వీస్ లేదు. ఆ భాష వాళ్ళనే రెడీ చేసి అక్కడ పెట్టేది. ఇది చాలా మంచి విశేషత. तो विदेश सेवा में मेजॉरिटी सब वहाँ से ही निकल वहाँ ही सेवा करने का निमित्त बन जाते हैं. ఫారిన్లో ఈ సిస్టమ్ చాలా బాగుంది. ఏ దేశం వాళ్ళు ఆ దేశంలోనే వాళ్ళు హ్యాండ్స్ రెడీ చేసి ఆ హ్యాండ్స్ను అక్కడే నిమిత్తంగా పెడతారు. అప్పుడు భాష వాళ్ళకు సర్వీస్ చేసేది ఈజీ. అర్థమైందా? विदेश ने भारत को हैंड्स नहीं दिया है, भारत ने विदेश को दिया है. ఫారినర్స్ భారత్కు హ్యాండ్ ఇవ్వలేదు. అంటే ఆ ఫారినర్స్ వచ్చి భారత్లో చెప్తే ఏమి భారత్ వాళ్ళకు అర్థమవుతుందా? ఫారిన్ వాళ్ళు వచ్చి చెప్తే. అయితే మనం వాళ్ళకి పోయి చెప్తాం, వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. సో ఫారిన్కు భారతదేశం హ్యాండ్స్ ఇచ్చింది. ఇది కూడా భారత్ది ఒక పెద్ద మహాదానం, హ్యాండ్స్ ఇచ్చేది. భారతవాసీలు అన్నిట్లా చాలా మంచి సేవ చేస్తారు. హ్యాండ్స్ కూడా ఫారినర్స్ ఇచ్చినారు. भारत भी बहुत बड़ा है, अलग अलग जोन है. स्वर्ग तो भारत को ही बनना है, विदेश तो पिकनिक स्पॉट बनेगा. బాబా చెప్తారు, ఈ భారత్ కూడా చాలా పెద్దది. ఈ భారత్లో ఎన్ని జోన్స్ ఉన్నాయి? ఎందుకంటే ఈ భారతే మొత్తం భారత్ స్వర్గం అయిపోతుంది. మొత్తం భారత్ అంటే ఎంత పెద్ద భారత్, ఎన్ని స్టేట్లు ఉన్నాయి, మొత్తం చేరి ఒకటి అయిపోయి స్వర్గం అయిపోతుంది. సో మా ఫారిన్ అంతా పిక్నిక్ స్పాట్ అవుతుంది. పిక్నిక్ స్పాట్ అంటే ఎంత ఉంటుంది? ఒక గార్డెన్లో పోయి పిక్నిక్ చేస్తాం. అది ఎంత ఒక ఊరా ఏమీ లేదు, అది ఊరిగా ఒక కొంచెం స్థానం, కొన్ని ఎకరాలు ఉంటుంది అంతే. అయితే భారత్ మాత్రం పెద్దగా ఉంటుంది. तो सभी एवर रेडी हो ना, आज किसको कहाँ भेजे तो एवर रेडी हो. जब हिम्मत रखते हैं तो मदद भी मिलती है. బాబా అడుగుతారు, భారత్ వాళ్ళు ఎక్కడైనా పోయి సేవ చేయడానికి రెడీయా? ధైర్యం ఉండాలి. ఎక్కడ పంపిస్తే అక్కడ పోయేదానికి, అక్కడ పోయి సేవ చేసానికి చాలా రెడీగా ఉండాలి, ధైర్యం ఉండాలి. तो ఎవర్ రెడీ జరూర్ రానా హై. బాబా ఎప్పుడు పంపిస్తారు, ఎప్పుడు ఆర్డర్ ఇస్తారు, ఎవరు రెడీగా ఉండాలి. जब समय ऐसा आएगा तो फिर ఆర్డర్ भी करना होगा. అంటే సేవ ఎక్కడైనా చేయాలని ఉంటే అక్కడ పోయి మనం సేవ చేయాల్సిందిగా ఉంటుంది. బాబా ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ఇచ్చిన వెంటనే మనం పోవాల్సిందిగా ఉంటుంది.
బాప్ ద్వారా ఆర్డర్ హోనా హీ హై. తండ్రి మనకు ఆర్డర్ ఇస్తారు. ఎక్కడ పో, అక్కడ పో అంటే పోవాలి, ఇక్కడ పో అంటే పోవాలి, రెడీగా ఉండాలి. ఎవరు రెడీ? కబ్ కరేంగే ఏ డేట్ నహీ బతాయేంగే. బాబా ఆర్డర్ ఒకరోజు ఇస్తారు, అయితే రెడీగా ఉండాలి. సో డేట్ బతాయి తో ఫిర్ తో సబ్ నంబర్ 1 పాస్ హో జాయేంగే. అంటే ఎవరు రెడీ కోసం బాబా టెస్ట్ చేస్తారు. దాంట్లో మనం పాస్ అయిపోవాలి. సడన్గా పో నువ్వు అక్కడ అంటే పోవాలి, అదే పాస్ అని అర్థం. అందుకోసం రెడీగా ఉండాలి. మొదట్లోనే బాబా డేట్ ఇచ్చేస్తే అది ఏం పెద్ద రెడీ, మొదట్లోనే రెడీగా ఉంటారు. ఎవరు రెడీ అంటే సదా రెడీ. మొదట్లో అంతా దాది వాళ్ళు బాబా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ట్రైన్ శబ్దం వినిపిస్తుంది, సైరన్ చాలా దూరం నుంచి వచ్చేది. బాబా వెంటనే దాదీలను పిలుస్తారు. ఇప్పుడు నువ్వు సిద్ధాపూర్ పోవాలి, రెడీ చేసుకుని పో, ట్రైన్ వచ్చేస్తుంది, దాంట్లోపల పోవాలి నువ్వు అట్లా అని. వాళ్ళు ఏం చెప్పేదానికి లేదు. అయ్యో నేను బట్టలు చదువుకోలేదే, భోజనం చేయలేదే, అట్లా అంతా చెప్పేదానికి లేదు. రెడీగా ఉండాలి. వాళ్ళ దగ్గర అప్పుడంతా 2-3 బట్టలు అంతే, ఎప్పుడు మూట కట్టి రెడీగా పెట్టుకుంటారు. భోజనం చేసే నాష్టా చేసిన చాలు వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమీ ఆలోచన చేయరు. అయ్యో నేను తినలేదు, అయ్యో నేను ఇట్లా కాలేదు, నీళ్ళు తాగలేదు, బట్టలు రెడీ లేదు, ఆయన చేసుకోలేదే, అదంతా లేదు. ఉతుకుతారు రోజు, దాన్ని ఆరవేస్తారు, గబగబాని తీసి మూట కట్టి పోవాల్సిందే వాళ్ళు. అట్లా రెడీయా మీరు? రెడీగా ఉండాలి. అచానక్ చెప్తారు బాబా, అర్థమైందా? ఏమైనా అచానక్. సో యహా డేట్ కా హీ అచానక్ హో, అచానక్ ఏకీ ఫస్ట్ నాయిక. ఎవరు రెడీ హోనా? ఇంకొకటి సడన్గా ఏమవుతుందో దాని అన్నిటికీ రెడీగా ఉండాలి. ఏ సమయంలో ఏ ఫస్ట్ అంటే ఇట్లా కాదు, ఫస్ట్ పేపర్కి అది కాదు. సడన్గా మన కంటి ముందు ఏమైనా జరుగుతుంది, మన రెడీగా బాబా చెప్పే స్టేజ్లా ఉండాలి. 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే స్టేజ్ మీకు వచ్చిందా లేదా? ఎంత సమయం పడుతుంది? ఏమైనా మాటలు జరిగితే దాని మనసు నుంచి తీసేదానికి మీకు ఎంత టైం పడుతుంది? సెకండ్లో పోదారా? మనం ఏదో ప్రాబ్లం వచ్చింది, మనకు ఆలోచన అదే ఫీలింగ్స్లో సడన్గా శరీరం వదలాలి. మరి బాబా చెప్పే స్టేజ్ ఉందా? బాబా తలంపులో శరీరం వదిలేదు, ఏమో ఆలోచన చేస్తూ ఉంటాయి. అందుకే బాబా చెప్తారు, 1 సెకండ్లో అన్ని ఫుల్ స్టాప్ పెట్టేది నేర్చుకోండి, సదా రెడీగా ఉండండి. అచానక్ ఏమైనా అయిపోతుంది. ఎవరు రెడీ హో? కహే యహా హీ బైఠ్ జాओ తో బాల్ బచ్చే ఘర్ అది యాద్ ఆయేగా. ఇప్పుడు కూడా జరిగిందా లేదా? ఈ కరోనా టైంలో మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి పార్టీ పోయింది, అక్కడే కూర్చోవలసిందిగా ఉండింది. కూర్చుంటారా? లేదు. ఇంట్లో ఉండే పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆస్తి అన్ని తలంపు వస్తుందా? మధుబన్లోనే ఇప్పుడు కూర్చొనేసేయండి అంటే కూర్చుంటారా? అంటే అక్కడ పోయినప్పుడు ఏమైనా ఇక్కడ జరుగుతుంది అనుకోండి, ట్రైన్ లేదు అని క్యాన్సల్, వరదలు వచ్చింది, కరోనా వచ్చింది, స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి. ఆ టైంలో ఎవరు తలంపు రాకూడదు. అయ్యో అక్కడ ఆస్తి ఏమైపోయిందో, అక్కడ పిల్లలు ఏమైపోయినారు, ఫలానా ఏమైపోయినారు, ఏమీ బుద్ధిలో రాకూడదు. ఇట్లా ఎవరు రెడీగా ఉన్నారా? సుఖే సాధనతో యహా హైనా వహా హై, లేకిన్ స్వర్గతో యహా బీ బన్ సక్తా హై. బాబా చెప్తారు, సుఖాని సాధనాలు ఇంట్లో ఉంటుంది అనుకోండి, లేదు. బాబా చెప్తారు, మన మధుబన్లో పోదే, మధుబన్ అంత బాగా ఎక్కడ ఉంది? ఏదేం లేదు, స్వర్గమే అక్కడ. తో సదా ఎవర్ రెడీ रहना, ये है ब्राह्मण जीवन की विशेषता.
సదా రెడీగా ఉండేది. ఇది బ్రాహ్మణ జీవనాన్ని విశేషత. నోట్ చేసుకోండి, బ్రాహ్మణ్ ఎట్లా ఉండాలి. బ్రాహ్మణ్ అంటే సదా రెడీ, ఎవరిపైన అటాచ్మెంట్ ఉండకూడదు. అర్థమైందా? దేనిపైన అటాచ్మెంట్ లేదు. టక్కుని ఆర్డర్ ఇస్తే ఓకే అని చెప్పిపోవాలి. అట్లా మనసు బుద్ధి రెడీయా? अपनी बुद्धि की लाइन క్లియర్ హో. దీనికోసం మన బుద్ధి లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఆర్డర్ని క్యాచ్ చేయాలనా లేదా? सेवा के लिए निमित्त मात्र स्थान बाप ने दिया है, तो निमित्त बन करके सेवा में उपस्थित हुए हो. फिर बाप का इशारा मिला तो कुछ भी सोचने की ज़रूरत ही नहीं है. సేవ కోసం ఒక స్థానం ఇచ్చినారు బాబా. సరి ఆ స్థానంలో ఉన్నాం. అయితే బాబా మనకు ఇషారా ఇస్తారు. ఆ ఇషారాని క్యాచ్ చేసి దాని ప్రకారం నడుచుకోవాలి. వేరే ఏ ఆలోచన రాకూడదు. అర్థమైందా? వేరే ఆలోచనే ఉండకూడదు. బాబా ఇట్లా చెప్పినారు, నేను ఇట్లా చెయ్యాలి. डायरेक्शन प्रमाण सेवा अच्छे कर रहे हो, लेकिन न्यारे और बाप के प्यारे हो. బాబా డైరెక్షన్ అనుసారంగా భలే సేవ ఏమో బాగా చేస్తున్నారు. అయితే ఏమి డైరెక్షన్ ఇంకొకటి, న్యారా మరి బాప్కే ప్యారా అయినారా? మనసు లోపల సత్యంగా చూసుకోండి. నాకు ఎవరిపైన ఆకర్షణ ఉందా, ఎవరిపైన అటాచ్మెంట్ ఉందా, నేను వాళ్ళని వదిలి ఉండేదానికి కాలేదా చూసుకోండి. బాబా పైన ప్రీతి ఉందా? న్యారా అయ్యి బాబా పైన ప్రీతి ఉండాలి. अफ्रीका ने भी वृद्धि अच्छी की है. VIPs की सेवा भी अच्छी हो रही है. गवर्नमेंट के भी कनेक्शन अच्छे हैं. ये विशेषता है जो सर्व प्रकार वाले वर्ग वाले भी है. आत्माओं के संपर्क में कोई न कोई समय समीप ले आते हैं. బాబా చెప్తారు అక్కడ ఆఫ్రికాలో సేవ చాలా బాగుంది, గవర్నమెంట్ కనెక్షన్ కూడా బాగుంది. ఇంకొక విశేషత ఏమంటే అక్కడ సర్వప్రకారమైన వర్గ వాళ్ళ ఆత్మలు సంపర్కలో ఉన్నారు ఏదో ఒక విధానంలో. అదిను బాగుంది. అన్ని వింగ్స్ వాళ్ళు ఉన్నారు సంపర్కలో. आज संपर्क वाले कल संबंध में आ जाएंगे. ఈరోజు ఊరికే కనెక్షన్లో వస్తే కూడా రేపు సంబంధంలో వచ్చేస్తారు. అట్లా ఉండే వాళ్ళు ఉన్నారు అక్కడ. उनको जगाते रहना है, नहीं तो थोड़ा आँख खोल करके फिर सो जाते हैं. లేపిస్తానే ఉండాలి. అంటే కాంటాక్ట్లో పెట్టుకొని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. లేదంటే కొంచెం లేస్తారు, మళ్ళీ కాళ్ళు మూసుకొని నిద్రపోదు కుంభకారణలాగా. కాంటాక్ట్స్లో పెట్టుకొని ఫాలో అప్ చేస్తూ ఉంటే వాళ్ళు లేచి ఉంటారు. కుంభకर्ण है ना, नींद का नशा भी रहता है. కుంభకर्ण నిద్రది నష ఉంటుంది. ఎట్లా చాలామంది అమృత వేళేమో లేస్తారు కానీ నిద్ర లాగుతూ ఉంటుంది. ఆ విధంగా ఏమవుతుందంటే వాళ్ళేమో మనం వాళ్ళ దగ్గర పోయినప్పుడు చాలా బాగుంది లేచి ఉంటారు. మనం వదిలేస్తే బాగా నిద్ర కూడా పోతారు మళ్ళీ. అందుకోసం గడి వాళ్ళని లేపిస్తూనే ఉండాలి. లేపిస్తూ ఉంటే ఏమవుతుంది, ఒకసారి మరి బాగా టక్కుని లేచేస్తారు. సో नींद का भी नशा होता है तो कुछ खा भी रहे पी भी रहे लेकिन सब भूल जाते हैं. బాబా చెప్తారు వాళ్ళకు కుంభకరణ నిద్రది నష. తింటూ ఉంటారు, అని చేస్తూ ఉంటారు, మరి అన్నీ మర్చి కూడా పోతారు. మళ్ళీ కుంభకర్ణ ఏం చేస్తాడో అది చేస్తారు. కుంభకర్ణ ఐసావి అయినా కుంభకర్ణను చూసినారు కదా మీరు. అన్ని సామాన్ ఇస్తారు తినేదానికి, తింటూ ఉంటాడు, మళ్ళీ నిద్రపోతాడు.
సారాయం తాగుతాడు, మరి నిద్రపోతాడు. కుంభకారణి. అయితే ఇక్కడ చాలామంది మనది ఎంత వింటారు, విని బాగుంది బాగుంది అని మళ్ళీ నిద్రపోతారు. మళ్ళీ మనం పోయి లేపేస్తాం, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ నిద్ర. అయితే నిద్ర ఫుల్ లేచే వరకు వదలకూడదు. कहेंगे ना, हाँ फिर आएंगे, फिर करेंगे, लेकिन फिर पूछो तो कहेंगे याद नहीं रहा. వాళ్ళకు మనం చెప్పి వస్తాం, 3వ ఆదివారం రండి ఇక్కడ చాలా బాగుంటుంది, వస్తా అని చెప్తారు. మళ్ళీ పోయి అడగండి ఎందుకు రాలేదు, మనం చెప్తారు మేము మర్చిపోయినాం అట్లా అని. అంటే యోగం కూడా చేస్తూ ఉండండి, బాగుంటుంది. మీకు 5 నిమిషాలు రోజు చేయండి అని చెప్తాం. చెప్పి వచ్చేసి వాళ్ళని మనం మర్చిపోదాం, వాళ్ళు కూడా దీన్ని మర్చిపో. అందువల్ల కాంటాక్ట్లో కంటిన్యూగా పెడతానే ఉండాలి. మనం వాళ్ళకు ఫోన్ చేస్తూనే ఉండాలి, లేదంటే పోయి మాట్లాడుతూ ఉండాలి. బార్ బార్ జాగర్కి జగానా పడతాయి. గడి గడి వాళ్ళ దగ్గర పోయి ఇట్లా ఇట్లా లేపిస్తూ ఉండాలి. లేయండి లేయండి అంటే కాంటాక్ట్లో ఏదో ఒకటి బాబా మాటలు చెప్తూ ఉండాలి. అర్థమైందా? గుజరాతీయోని बाप का बनने में तन मन धन से स्वयं को सेवा में लगाने में नंबर अच्छा लिया है. అక్కడ ఉండే గుజరాతీలు చాలా యాక్టివ్. వాళ్ళు గడి గడి పోయి అందరి దగ్గర పోయేసి మాట్లాడి లేపించి తనదే మనం ధనం అంతా యూస్ చేసి సేవలో బాగా యాక్టివ్గా ఉన్నారు. దాంట్లో వాళ్ళు మంచి మార్క్స్ తీసుకున్నారు గుజరాతీలు. అక్కడ సహజీ సహయోగి బన్ జాతే. గుజరాతీల్లో ఇది ఒక సంస్కారం చాలా బాగుంది. ఇంత విశాల మనసు బుద్ధి. వాళ్ళు దేనికి ఇట్లా బాబా కార్యానికి ఆలోచన చేయరు. బాబా చెప్పిన వెంటనే వాళ్ళ శరీరం శక్తిని ఇస్తారు, ధనం ఇస్తారు, మనసు ఇస్తారు, అన్ని సేవలో ముందు వచ్చేస్తారు, ఫాస్ట్గా చేస్తారు. మంచి సహయోగి అయినారు. ఏ బి భాగ్య హై. ఇట్లా యాక్టివ్ పార్ట్ చేసేది సేవలో మంచి భాగ్యం. మన దానం సేవలో యూస్ చేసేది, ఫాస్ట్గా చేసేది, అందరిని పోయి పిలిచి వచ్చేది, యాక్టివ్గా, ఇది చాలా పెద్ద భాగ్యం. తో సంఖ్య గుజరాతీకి అచ్చి హై. అందుకే అక్కడ ఎక్కువ మంది గుజరాతీలు వస్తారు. ఒక గుజరాతీకు ఏమైనా తెలిస్తే ఎంతమందికి చెప్పి పిలుచుకొచ్చేస్తారు. సో అక్కడ సెంటర్లో ఎక్కువ మంది గుజరాతీలు వస్తారు. తో బాప్ కా బన్నే కి లాటరీ కోయి కమ్ నహీ హై. పరమాత్మ బిడ్డ అయ్యే లాటరీ ఇదేం తక్కువ లేదు, చాలా పెద్ద భాగ్యం ఇది. హర్ స్థాన్ పర్ కోయి నా కోయి బాప్ కే చిపే హుయే రతన్ హై. ప్రతి ఒక్క స్థానంలో కూడా బాబా బిడ్డలు, మంచి రత్నాలు ఉన్నారు, గుప్తంగా ఉన్నారు. పోయి పిలిచి రావాలి మనం. తో జహాం భీ పాము రఖతే హై తో కోయి నా కోయి నికల్తే హై. ఏ ఏరియాలో పోయేసి మనం సర్వీస్ చేస్తాము ఆ ఏరియాలో ఎవరో ఒకరు బాబా బిడ్డ ఉన్నారు. ఒకరైనా సరే 10 మంది అయినా సరే గ్యారంటీ ఉన్నారు. అందువల్ల ప్రతి ఏరియాలో మనం కాలు పెట్టాలి. ప్రతి ఏరియా, మరి ప్రతి ఇంట్లో కూడా పోయి చెప్పి వస్తే కూడా ఆ ఇంట్లో ఒకరైనా ఉండొచ్చు, వస్తారు. అర్థమైందా? బేపర్వా निर्भय करके సేవా మీ లగన్ మీ ఆగే బడితే. మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు ఏమీ పట్టించుకోరు. అయితే నిర్భయంగా పోయేసి సేవలో, సేవా లగన్లో ముందు పోదా ఉన్నారు. ఆఫ్రికాలో ఉండే గుజరాతీలు ముఖ్యంగా బాబా చెప్తారు. పదం గుణ మదద్ బీ మిల్తా హై. వాళ్ళు ఒక అడుగు అట్లా ధైర్యంగా పెట్టే దానివల్ల శివబాబా వాళ్ళకు సహయోగం కూడా ఫుల్ ఇస్తారు. तो ऑफिशियल निमंत्रण तो है ही यहाँ, तो यहाँ से आरंभ हुआ ना. ये भी सेवा का जमा का खाता हुआ. అక్కడ అఫీషియల్ నిమంత్రణ కూడా ఇస్తారు కదా, అది కూడా సేవలో జమా ఖాతా అవుతుంది, అంటే యాడ్ అవుతుంది జమా ఖాతా.
पुण्य खाता। ये जमा का खाता समय पर खींचेगा ज़रूर। ఈ జమా ఖాతా ఉంటే డెఫినెట్లీ అది మరి లగన్లో అంటే వాళ్ళకు అది కూడా లాగుతూ ఉంటుంది। तो अभी नंबर 1 तीव्र पुरुषार्थी ऑफरिंग लेने वाले होना, नंबर 1 संबंध निभाने वाले, नंबर 1 सेवा में सपूत दिखाने वाले, सब में नंबर 1 हो गए। तब तो ఆఫరింగ్ లేంగేనా బాగా చెప్తారు। అక్కడ ఉండే వాళ్ళు అందరూ అంటే బాబా బిడ్డలు కొందరు ఉన్నారు, ఎక్కడైనా ఉన్నారు అట్లా। వాళ్ళు నంబర్ 1 తీవ్ర పురుషార్థి ఆఫరింగ్ తీసుకునేవాళ్ళు, అంటే సేవలో సంబంధం అన్నిట్లో నిభాయించేవాళ్ళు, సేవలో ప్రూఫ్ చూపించేవాళ్ళు ప్రాక్టికల్గా। అందువల్ల వాళ్ళు ఆఫరింగ్ తీసుకుంటారు। ఆఫరింగ్తో ఆఫరింగ్ లేతే तो सभी की हिम्मत देख बाप दादा भी खुश होते हैं। अनेक आत्माओं को बाप का सहारा दिलाने के लिए निमित्त बने हुए हैं। అంటే వాళ్ళ ధైర్యాన్ని చూసి బాబాకు కూడా చాలా సంతోషం। అనేక ఆత్మలకు బాబా ఆధారాన్ని ఇప్పించేదానికి నిమిత్తంగా ఉన్నారు। బాబా సపోర్ట్ అందరికీ కావాలి, అది వాళ్ళు ఇప్పిస్తారు। अच्छे ही పరివార్ మొత్తం పరివారం కూడా కొన్ని ప్లేస్ నుంచి వచ్చేస్తుంది। ఆ పరివారంలో మంచి మంచి పూలు ఒక గుల్దస్తా లాగా ఉంటారు। ये भी विशेषता अच्छी है। वैसे तो सभी ब्राह्मणों के स्थान अगर कोई नैरोबी जाएंगे व कहाँ भी जाएंगे तो कहेंगे हमारा सेंटर है, हमारा बाबा का सेंटर है। అక్కడ పరివారం బ్రాహ్మణ్ పరివారం కూడా చాలా బాగున్నారు। ఎక్కడ పోయినా మన వాళ్ళు అనుకుంటారు, మనది అనుకుంటారు। वैसे तो ब्राह्मणों के स्थान अगर कोई नैरोबी जाते कहाँ भी जाते हैं तो कहेंगे हमारा सेंटर है, बाबा का सेंटर है, हमारा परिवार है। तो कितने लकी हो गए हो। అంటే బ్రాహ్మణ్ పరివారం ఎక్కడ పోయినా వాళ్ళు మనదిని అనుభవం చేస్తారు। మన సెంటర్, మన బాబా సెంటర్, మన పరివారం అట్లా అని వాళ్ళకు ఇది న్యాచురల్ ఫీలింగ్స్, మన వాళ్ళు అట్లా అని। తో కితనీ లక్కీ హో గయే హో, బాబా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అట్లా అని ఒక అనుభవం, ఇది కూడా చాలా పెద్ద భాగ్యం। ఈ అనుభవం కూడా బాప్ దాదా हर एक रतन को देख खुश होते हैं, चाहे कोई भी स्थान के हो, लेकिन बाप के है और बाप बच्चों का है, इसलिए ब्राह्मण आत्मा अति प्रिय है। అంటే బాబా బిడ్డ అని అనుకున్నది ఇది చాలా పెద్ద భాగ్యం। బాబా కూడా చూస్తారు, ప్రతి ఒక్క రత్నం కూడా ఎంత బాగుంది చూసి సంతోషంగా ఉంటారు బాబాను। అంటే ఏ స్థానంలో ఉంటే ఏమి, బాబా చెప్తారు అందరూ నా బిడ్డలే కదా, మీరు బాబా మా తండ్రిని అనుకుంటే బాబా చెప్తారు అందరూ నా బిడ్డలు। సో బ్రాహ్మణ ఆత్మలు చాలా ప్రియం బాబాకు, విశేష ఆత్మలు, బ్రాహ్మణ ఆత్మలు అందరూ విశేష ఆత్మలు। तो एक दो से जास्ती प्यारे लगते हैं బాబా। ఒకరిని చూసి ఒకరు ఇంకా ఎక్కువ ప్రీతి, అందరిపైన చాలా ప్రీతి బాబాకు। అంటే మన పరివారాన్ని ఎవరెవరు అనుకుంటారు, ఎంత సంతోషంగా వస్తారు బాబా దగ్గర। బాబాకు కూడా వాళ్ళని చూస్తే చాలా ప్రియంగా ఉంది। మరి వరదానం వినండి। దీంట్లో ఇంకొక వాణి ఉంది, అది నేను 11 గంటలకు చేస్తాను। वरदान कंबाइंड स्वरूप की स्मृति द्वारा श्रेष्ठ स्थिति की सीट पर सेट रहने वाले सदा संपन्न भाव। ते कंबाइंड स्वरूपानी स्मृति द्वारा सदा श्रेष्ठ स्थिति ఒక సీట్లో సెట్ అయి కూర్చునే వాళ్ళు सदा संपन्न भाव। संगम युग पर शिव शक्ति के कंबाइंड स्वरूप की स्मृति में रहने से
हर असंभव कार्य संभव हो जाता है. సంగం యుగంలో శివశక్తిని ఒక కంబైన్డ్ స్వరూపంలో ఉంటే, ఆ స్వరూప స్థితిలో ఉంటే అప్పుడు అసంభవం కార్యం కూడా సంభవం అయిపోతుంది. यही सर्वश्रेष्ठ स्वरूप है. ఈ శివశక్తిని స్మృతి స్వరూపం ఏముందో ఇది చాలా శ్రేష్టమైన స్వరూపం. ఈ స్మృతి स्वरूप से स्थित रहने से संपन्न भाव का वरदान मिल जाता है. ఈ స్వరూపాన్ని స్థితిలో ఉంటే సంపన్న భావాన్ని వరదానం దొరుకుతుంది. बाप दादा सभी बच्चों को सदा सुखदायी स्थिति की सीट देते हैं. बाप दादा బిడ్డలందరికీ సుఖంగా ఉండే స్థితి ఒక సీట్ ఇస్తారు. మంచి సీట్ ఏమి సుఖదాయి స్థితి, అదే మనకు మంచి సీట్, అది బాబా మనకి ఇస్తారు. सदा इसी सीट पर सेट रहो तो अतीन्द्र सुख के झूले में झूलते रहेंगे. फिर विस्मृति के संस्कार समाप्त हो जाएगा. అంటే సదా ఈ సీట్లో ఎవరు సెట్ అయ్యి కూర్చుంటారో వాళ్ళు సదా అతీంద్ర సుఖాన్ని ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు. అప్పుడు విస్మృతి అనే సంస్కారం ఏముందో అది సమాప్తి అయిపోతుంది. సదా స్మృతిలా ఉంటారు, విస్మృతి ఉండదు. ఎప్పుడు ఈ శ్రేష్ఠ స్థితి, ఏ శ్రేష్ఠ స్థితి? కంబైన్డ్ స్వరూపాన్ని శ్రేష్ఠ స్థితిలో ఉంటే అదే మనకు అతీంద్ర సుఖాన్ని సీట్ దాంట్లో ఉండాలి. మరి స్లోగన్ पावरफुल वृत्ति द्वारा आत्माओं को योग्य और योगी बनाओ. అంటే పవర్ఫుల్ వృత్తి ద్వారా ఆత్మలందరినీ యోగ్యంగా మరి యోగిగా తయారు చేయాలి. మన డ్యూటీ అది. ప్రతి ఒక్కరిని యోగిగా చేసేది యోగా నేర్పించి మళ్ళీ యోగ్యత వాళ్ళలో నిండించాలి. సత్యుగానికి పోయే యోగ్యమైన ఉండాలి. అర్థమైందా? బాబా ఆస్తి తీసుకునే యోగ్యత ఉండాలి. అట్లా తయారు చేసేది ఎట్లా చేస్తారు? పవర్ఫుల్ వృత్తి ద్వారా. అర్థమైందా? మరి ఈ సెకండ్ వాణి ఏం దీంట్లో ఉందో ఇది నేను 11 గంటకు మీకు క్లాస్ చేస్తాను లైవ్లోనే. ఓం శాంతి.